కదా, అయ్యా మీరు మాలో ఉండండి అయ్యా. మా సొంత మాటలు ఎప్పుడు రాకూడదన్న మా నోట్లో వచ్చి వస్తే అది మీకు వ్యర్థమైన మాటలే అవుతాయి, ఉపయోగపడే మాటలు కాదు. కనుక మరి ఈరోజు అంశం ఏంటంటే తల్లి, దేవుడు తోడుగా ఉన్న వారిలో కనిపించే లక్షణాలు అండ్ ఆశీర్వాదాలు మరియు ఆశీర్వాదాలు. అర్థమైందా? చెప్పండి. దేవుడు తోడుగా ఉన్న వారిలో, అంటే దేవుడు తోడుగా ఉంటారు కదా, వారిలో కనిపించే ఇతనికి దేవుడు తోడుగా ఉన్నారని కనిపించే లక్షణాలు, తర్వాత వాళ్ళ ఆశీర్వాదాలు చూసి కూడా ఇతనికి దేవుడు తోడై ఉన్నాడని మనం చెప్పాలంట. క్లుప్తంగా వీలైనంత త్వరగా ఈ మనకున్న టైం ప్రకారం ముగించేదాన్ని నేను ప్రయత్నం చేస్తా. సబ్జెక్ట్ పెద్దదే, మీకు తెలుసు కదా, ఎంత పెద్దదైనా నేను కుదించేస్తాను దాన్ని. మనకి దేవుడు అటువంటి సమయాన్ని, మెలకువని, అనుకోని దయచేయను గాక. మీ అందరు కూడా చక్కగా శ్రద్ధగా వింటున్నారు. పోయిన వారం ఒక అంశం చెప్పుకున్నట్టున్నామే, ఏంటది? పోయిన వారం మర్చిపోయారు, చూసారా? దేవునికి ఇష్టమైన వారు ఎవరు, అది పోయినసారి అంశం. ఎవరని చెప్పుకున్నావు అమ్మా? ఎందుకని? నువ్వు ఒక్కడు వెంట పెడతావు. సరే, వదిలే. తారా ప్రకాశ్ అని క్లియర్గా ఉంది కదా నాది అకౌంట్. వద్దు, ఇంకేం కలకొద్దు, నువ్వు వెళ్ళిపో. యథార్థవంతులు, తర్వాత భక్తులు, తర్వాత విశ్వాసులు, చివరిగా నీతి న్యాయములు కలిగిన వారు ఆయనకి ఇష్టలు. ఈ నలుగురేనా? ఇంకా ఉన్నాయి చాలా, ఇంకోసారి చెప్పుకుందాం అన్నాను కదా. ఈరోజు అది కాదు. ఈరోజు మన అంశం మరొకసారి చెప్పండి. దేవుడు తోడుగా ఉన్న వారిలో కనిపించే లక్షణాలు, వారు పొందుకునే ఆశీర్వాదాలు. చూడండి తల్లి, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యం. ఒక్క నిమిషం అమ్మ, చిన్నగా చదవండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు. అబ్బబ్బబ్బబ్బబ్బా, కొట్టు చప్పట్లు గట్టిగా. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అంటున్నాడు. చదువమ్మా. చెప్పగా చాలు అమ్మా. ఇది డైరెక్ట్ గా యెహోవా తండ్రి అలా నిలబడి చెప్పాడా యాకోబుకి? నిద్రలో ఉన్నప్పుడు, కలలో, దర్శనంలో చెప్పిన మాట ఇది. నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. కాబట్టి నీకు నాకు దేవుడు తోడై ఎప్పుడు ఉంటాడమ్మా. ఆయన తోడై ఉండాలనే ఆశిస్తాడు. కానీ దేవుడు తోడై ఉన్నాడా లేదా అనేది మనం ఇప్పుడు చెప్పబోయే వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని మనకు ఎందుకు దేవుడు దూరంగా ఉంటున్నాడు అర్థమవుతుందమ్మా కాంతమ్మా? ఎందుకు మనకి దేవుడు దూరం అయిపోయాడు? ఎందుకు తోడుగా ఉంటానే? నీకు చెప్పింది నేను నెరవేర్చింది వరకు నేను నిన్ను వదలనురా బాబు, వదలను నా బిడ్డ, నా తల్లి, నా కుమార్తె అని చెప్పిన ఆయన ఎందుకు దూరం అయిపోయాడు అనేది మనం ఈరోజు మనకి కొద్దిగా చిన్న శోధన వస్తే, నాకెవ్వరు లేరిక, నన్ను అందరూ ఈడ్చిపెట్టేశారు, దేవుడు కూడా ఈడ్చిపెట్టేశారు.
ఎందుకు విడిచిపెట్టారు? లోకస్తులైతే విడిచిపెడతారు, దానికి కాజు లేదు. డబ్బు చూపిస్తే లోకస్తులు విడిచిపెట్టేస్తారు కదా. ఇప్పుడు సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడ మనకి, ప్రసాద్ గారు వచ్చారు, చూసారా? తెల్లబొచ్చు ఆయన. హాయ్. చాలా కంగారు పెట్టాడు ఇతను, మామూలుడు కాదు. ఒక్కోసారి అట్లా కంగారు పెడతాడు మమ్మల్ని. దేవుని మహాకృప ఆయనకి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనకి తోడుగా ఉన్నాడు కనుక యాంజియోగ్రామ్ చేసిన నో రిపోర్ట్. నేను ఇంతవరకు చాలా మందికి చూశాను, యాంజియోగ్రామ్ చేస్తే నాకు కూడా పడిందా లేదా స్టంటు. ఆయనకి యాంజియోగ్రామ్ చేసి ఏం లేదని చెప్పారు. అది దేవుడు తోడుగా ఉంటే జరిగే గొప్ప కార్యాలు. సరే, పెద్దల దగ్గరికి వెళ్ళి ఏదన్నా న్యాయం చెప్పమంటే, పల్లెల్లో పెద్దలు ఉంటారు కదా, ఏదో రచ్చబండి అంటారు, నాకు తెలియదు పెద్ద, వాళ్ళకెళ్ళి లంచం ఇయ్యి నువ్వు. అన్యాయస్తుడు పక్కన వాళ్ళు ఏం చేస్తారు? న్యాయం చెప్పేస్తారు. లాయర్ అమ్మా, మనం పెట్టుకున్న లాయరు అవతల పార్టీ వాడు 1,00,000 రూపాయలు కొట్టాడనుకో, వీడు మానేస్తాడు, వాదించడం మానేసి మనం నిలికిచ్చేస్తాడు. మనకెవ్వరు ఇహలోకంలో లేరు, కానీ ఇహమందున పరమందున మనకు తోడై ఉన్న ఒకే ఒక శక్తి, దైవశక్తి మన యేసయ్య. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి తల్లి, దేవుడు కలగ చేసుకుంటే అన్నాడు కదా, నేను చెప్పునది నెరవేర్చే వరకు నీతోనే ఉంటాను, నీకు తోడై ఉంటాను అన్న దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు తోడై ఉంటే నిన్ను నన్ను హెచ్చించే వరకు వదిలిపెట్టాడంట. ఆయన అనుకున్న స్థానానికి నువ్వు వెళ్ళిపోవాలంతే, వదిలిపెట్టడు. కానీ చెయ్యి పట్టుకుంటే కదా మనం పట్టుకుంటే వదిలేస్తాం, లోకాన్ని చూస్తాం అని వదిలిచ్చేసుకుంటాం. మన చేతిని ఆయన చేతికి ఇస్తే నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు అయ్యా. అడుగులు తడబడిన అలసట, అడుగులు తడబడిన చేయి పట్టి కళ్ళను తట్టి గొప్పని ఆలోచించి, చేయి పట్టి కళ్ళను తట్టి చక్కని ఆలోచించి అడిపిస్తాడు. ఎవలోనైనా దేవునికి స్తోత్రం. అది అలవాటైంది కదా. నేను మళ్ళీ హల్లెలూయా అని మళ్ళీ ఛార్జింగ్ చేయను, అర్థమైందా? స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ, మంచిది. ఇది జస్ట్ ప్రాక్టీస్ మాత్రమే, మధ్యలో ప్రాక్టీస్ చేయించడమే అంతే. మాటికి చెప్పిస్తున్నాడు అనుకోబాకండి. చెప్తే మంచిదేగా. దేవుని స్తోత్రం ఎన్నిసార్లు చెప్తే అంత మంచిదే కదా. కోమలి, ఎన్నిసార్లు మాంసం తింటే అంత మంచిది అనుకుంటాం కదా వారం రోజులు, అంతే కదా. మీరు రొయ్యలు తింటారా కోమలి? మీరు రొయ్యలు తింటారమ్మా? నీ కొడుకు కూడా తింటాడా? అందుకనే మార్కెట్లో రేటు పెరిగిపోయిన రొయ్యలు. చూడండి తల్లి, నేను ఒక యవ్వనస్తుడి గురించి మొన్న శుక్రవారం రాత్రి మేము బోధించుకున్నాం. నువ్వు రాలేదు కదా శుక్రవారం రాత్రి, అందుకని నీకు తెలియదు. నీ గురించి మళ్ళీ చెప్తున్నా, విను జాగ్రత్తగా విను. ఒక యవ్వనస్తుడు, అతను తండ్రి మీద ఆధారపడి ఉన్న వ్యక్తి అంట. ప్రతి దానికి పెళ్ళైపోయిన దానికి అయినా కూడా తండ్రే. వెచ్చాలు తేవాలన్నా ఆయనే, పంట పండించాలన్నా ఆయనే, పోషణ బాధ్యత అంతా ఆయనే. ఈ బడుద్దాయి కదలడం వల్ల ముందుకి నీ పని ఎట్టుందని తండ్రిని పిలుచుకున్నాడు దేవుడు. అప్పుడు నాకెవరు లేరు, నేనేం చేసేది? ఆవాలంటే ఏందో తెలీదు, మిరియాలంటే ఏందో తెలీదు నాకు. ఆ మహాతల్లి ఇంకా అమాయకురాలు భార్య.
ఏమమ్మా సలహా చెప్తావు అంటే, నీకే తెలుసు కదయ్యా, నాకేం తెలుసయ్యా అంటే. మనోళ్ళు అట్లా కాదుగా, సలహా అడక్కపోయినా గుడ్ రెస్పాన్స్. ఆ వ్యక్తికి అప్పుడు అసలు ఇక నాకెవ్వరు లేరు ఈ లోకంలో, అదే పరిస్థితుల్లో అతనున్న స్థలంలో బహుగా కరువు వచ్చిందంట. అప్పుడు ఉంటారుగా పెద్దలు, నేను ఇందాక చెప్పాను, డబ్బులు తీసుకొని న్యాయం చెప్పే పెద్దలు. వాళ్ళలో ఎవడొకడు ఊదాడు, అబ్బాయి నువ్వు ఇక్కడ ఉంటే లాభం లేదు, ఇక డెవలప్ కాలేవు, నువ్వు అంతే, నువ్వు నీ భార్య అడుక్కుదండవు ఇదే రోడ్లలో, కాబట్టి మీరు ఐగుప్తుకి వెళ్ళిపోండి రా అని చెప్పాడంట. ఐగుప్తుకి వెళ్ళండి అంటే చెప్తే రెడీ అయిపోయాడు ఆయన. భార్యను అడిగితే నాకేం తెలుసండి, మీరు ఎలా చెప్తే అలా మీ వెంటే వస్తానండి ఆమె. అప్పుడు సిద్ధపరిచి రేపు పొద్దున బయలుదేరదామని, ఐగుప్తుకి వెళ్దామని సిద్ధపడి నిద్రపోయినప్పుడు మరలా దేవుడు మాట్లాడాడు ఆయనతోటి. ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము చూద్దామా, 2-3 వాక్యాలు. అక్కడ యెహోవా ఏమంటున్నాడు, నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు నా కుమారుడా, నేను నీకు చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను చాలు. ఏమన్నాడు, ఐగుప్తుకి వెళ్ళాలనుకున్నాడు, ఐగుప్తు అనే సలహా ఇచ్చాడు లోకులు, వాళ్ళు పలుగాకులు కదా. ఈయన రెడీ అయిపోయాడు. ఐగుప్తు అంటే ఏంటో తెలియదు పాపం అతనికి, ఆ యవ్వనస్తుడికి. ఎవరో కాదులే, సస్పెన్సే ఉంది. ఇస్సాకమ్మ, ఇస్సాకుకి ఏం తెలుసు, తండ్రి చాటు బిడ్డ, ఒక కొడుకు అబ్రహాం గారికి, అంతే కదా. సో ఆయనకి లోకులు తండ్రి చెప్పిన బాటలో నడిచేవాడు. ఆయన పోయిన తర్వాత లోకులు చెప్పిన మాట నడవబోయాడు, కానీ దేవుడు కనిపించి వెళ్ళొద్దు, ఐగుప్తుకి వెళ్ళొద్దు. ఐగుప్తు అంటే అది లోకము, లోకంలో ఉండేదంట పాపము. వద్దు నాన్నా, నువ్వు ఆ లోకంలోకి వెళ్ళిపోయి, ఆ లోకంలో చాలా మోసం ఉంటదిరా. ఐగుప్తులో మోసమే కాదు, పాపం ఉంటది, భోగం ఉంటది అంటాడు కదా ఆయన. మోషే ఐగుప్తులో ఉన్న భోగ భాగ్యములు అనుభవించుట కంటే నా స్వజనులతో ఈ శ్రమ అనుభవించుట నాకెంతో మేలు. ఇప్పుడే కదా మనం పాడుకున్నాం, నాకెన్నో మేలు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. జాగ్రత్తగా వినండి, ఐగుప్తు అనగా పాపము, అదొక మోసము. ఆ ఐగుప్తులోకి పోతే నాయన అంటే లోకంలో పడిపోతావురా నువ్వు నా బిడ్డ, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు, పరవాసివై ఉండు ఇక్కడ కూడా, కానీ నేను నీకు తోడై ఉంటాను. తోడై ఉండడమే కాకుండా నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను వదలను అని చెప్పి ఇస్సాకుకి ప్రామిస్ చేశాడు. చూడండి అమ్మా, మనం కూడా చిన్న చిన్న శోధనలు, చిన్న ఏదో మనకి వచ్చిందనుకో, వెంటనే ఏం చేస్తాం, లోకంలో పడిపోతాం. అరే అబద్ధం చెప్పొద్దు, చిన్న అబద్ధం చెప్తే నాకు 1 లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది, చిన్న మోసం చేస్తే 2 లక్షల ఆదాయం వస్తుంది, నా లైఫ్ గడిచిపోద్ది. 2 సంవత్సరాలు 2 లక్షలు అంటే సంవత్సరానికి 1 లక్ష పొదుపుగా వాడుకున్నా నెలకు 1 లక్ష వాడేవాళ్ళు ఉన్నారు, నెలకి 5 లక్షలు వాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్పకుండా కొంచెం చిన్న శోధనలకి తప్పిపోయి చాలాసార్లు ఆ ఐగుప్తులోకి వెళ్ళకూడదు, మీరు వెళ్ళకూడదు, అది వెళ్ళకూడని దేశముని ప్రభువు చెప్పారు. మీరు వెళ్ళొద్దు లోకంలోకి, లోక ఆచారాలు, లోకుల యొక్క అలవాట్లు, పద్ధతులు మీరు ఆచరించొద్దని చెప్పిన లోకంలో పడిపోతున్నాము. దేవుడు అందుకనే మనకి ఏమవుతున్నాడు, దూరం అయిపోతున్నాడు. తోడుగానుంటాను తల్లి,
నేను చెప్పింది నీ ఎడల నెరవేర్చే వరకు నిన్ను వదలను, విడువను, ఎడబాయనని చెప్పిన దేవుడు దూరం ఎందుకు వెళ్ళాడంటే మనమే దూరం పెట్టేశాం. ఎవడు లోకానికి దేవునికి పరిచయం చేయలేడు, ఇద్దరిని మెప్పించలేడు. నువ్వు ఉంటే లోకంలో ఉండు, లేకపోతే లోకాన్ని వదిలి నా దగ్గరికి రా, నేను హెచ్చిస్తా. ఆహా, ఈ రోజుల్లో బోధలు ఎలా అయిపోయినాయి అంటే తల్లి, నువ్వు ఏమన్నా చేసుకో, దశం భాగం పెట్టి అక్కడ. మరి దారుణమా, మన పెట్టాను నేను, మన ఆర్సిఎస్లో ఎంతమంది చూశారో, ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, ఏందో ఒక పక్కన ఆయన, అది కూడా ఆయన పట్టుకోడు, ఇంత గిన్నెలో ఏదో నూనె ఏదో పెట్టుకో ఉన్నాడు, అది ఇట్టని ఏదో రాస్తున్నాడు వచ్చిన వాళ్ళకి. మీకు ఎందుకు కవర్స్ ఇచ్చామో తెలుసా? ఆ కవర్స్ లో అమౌంట్ కూడా ఈయన చెప్తున్నాడు. ఒక 5,000 కానుక పెట్టి, 5,000 విన్నమ్మా సుకన్య, 5,000 కానుక పెట్టి మీ ప్రార్థన అవసరత చీటి కూడా దాంట్లో పెట్టి మీరు ఇస్తే మేము ప్రార్థిస్తాం. డబ్బిస్తే ప్రార్థిస్తారా? దైవ సేవకులకి అందుకు పెట్టాడా? ఈ పిచ్చి జనం ఇస్తున్నారే. మీరెవ్వర్లే చాలా మంచోళ్ళు పాపం. ఏంటి నవ్వుతున్నారు? అటు తిప్పి ఇటు తిప్పి మాకే పొడుస్తాడు మా పాస్టర్ గారు. పొడవడం కాదమ్మా, హెచ్చరిస్తున్నా. అలాంటి పిచ్చి చేష్టలు నేను చేస్తే అలాంటి పిచ్చి పనులు మీరు చేయద్దు. దేవుడు నిన్ను ప్రేరేపించుకొలది నీ ఇచ్చపూర్వకమైనటువంటి కానుకలు నువ్వు ఇవ్వు. నీ సేవకుడికి కాదు, దేవుడికి ఇవ్వు. దేవుడికంటే మందిరానికి సమర్పించు. దానిలో కొంతమంది సేవకులు జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారు, తప్పు కాదు. ఊరికి ఎవడు చేస్తాడమ్మా ఉచితంగా? నువ్వు చేస్తున్నా, నీ మొగుడు చేస్తున్నాడా? 31వ తారీఖుకే పడతాయి ఒక్కోసారి. 1వ తారీఖు సెలవు వచ్చిందనుకో, పడుద్దా లేదా జీతాలు? ఏమయ్యా అదిగో చూడు అక్కడ చేయెత్తుతున్నాడు. ఎందుకని పడుతున్నాయి? మీరు కష్టపడుతున్నారు, నెలంతా 30 రోజులు కష్టపడ్డారు. సేవకుడు కష్టపడలేదా? నీకన్నా ఒక టైం ఉందయ్యా, 7 to ఈవినింగ్ 7, లేకపోతే మధ్యాహ్నం పొద్దున 9 నుంచి సాయంత్రం 7 వరకు ఒక టైం ఏముంది మాకుందా? నీకు అర్ధరాత్రులు ఫోన్ చేసి మీ సూపర్వైజర్ పని ఉంది రాబోయే అంటే ఎగిరెగిరి తల్తావా లేదా అండి? మాకుందా ఆ ఫ్రీడమ్? మాకుందా? అర్ధరాత్రులు, అపరాత్రులు, తెల్లవారుజామున. కానీ మాకు ఎంత ఆనందం వేస్తుంది తెలుసా? ఆ బిడ్డలు ఎంత నమ్మకంగా, సేవకుడు కదా, నేను వాళ్ళ సేవకుడిని కదా అందుకని చేశారు. విసుగు రాదు మాకు, కళ్ళమని నీళ్ళు వస్తాయి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుంటే. అటువంటి సేవకుడి జీతం తీసుకోకూడదా? ఏమ్మా పద్మ, ఏందో అనుమానంగా చెప్తున్నా, తీసుకోవచ్చానయ్యా అని. తీసుకోవాలయ్యా అని చెప్పట్లా నువ్వు నాకు. ఎంత మంచి మాట చెప్పింది చూడు. మందను కాచేవాడికి మందపాలు దాగే అధికారం ఉంది అంట. మన వాళ్ళకి అన్ని వాక్యాలు తెలుసు, ఆచరణే కొంచెం. దేవునికి స్తోత్రం. మన సబ్జెక్ట్ ఇప్పుడు అది కాదు. ఎక్కడ ఉన్నాం మనం? చూడండి, ఐగుప్తు. కాబట్టి ఐగుప్తు అనే ఈ లోకాన్ని మనం వదిలేయాలి. ఈ చీప్ పనులు, చీప్ ట్రిక్స్ ప్రయోగించే అసలు ఆ దరిదాపులకు కూడా, ఆ మందిరాలు, ఆ బోధలకు దరిదాపులకు కూడా వెళ్ళదు. వాళ్ళు మిమ్మల్ని ఎట్లా రెచ్చగొడతారంటే, మిమ్మల్ని నిలబెట్టేస్తారు స్టేజ్ మీద. అమ్మగారికి ఒక 2 కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది, అయ్యగారు నాశనం అయిపోయాడు వ్యాపారంలో. మన మందిరం గురించి ఎవరో చెప్పారట. ఒక వారం వచ్చాడు, ఆ చివర కూర్చున్నాడు, కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. 2వ వారం, 3వ వారం, 4వ వారం, నెల రోజులైంది. ఆయనకి ఇప్పుడు ఆ వ్యాపారం అభివృద్ధి పొంది 2 కోట్లు అప్పు తీరిపోయి 5 కోట్ల లాభంలో పడ్డాడు అని చెప్తారు. 5 కోట్లకి దశం భాగం ఎంతమ్మా? 1 కోటి రూపాయలకి ఎంతమ్మా దశం భాగం? 10 లక్షలు.
₹1,00,000 10 లక్షలు అంటే 5 కోట్లకి 50 లక్షలు. ఇక అతను అసలు అయ్యగారు మైకి దగ్గర పెట్టి అసలు 10 మధ్యలో చెప్తున్నాడంటేనే వీడికి నీరు గారిపోతుంది. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు తల్లి. కొంతమంది అలా చెప్పిస్తారు. కనుక ఈ లోకంలో ఉన్నవన్నీ నేత్రాశ, శరీరాశ, జీవపటము, దానికి దూరంగా ఉండమని ఎవరికి చెప్పారు? ఇస్సాకుకు దేవుడు చెప్పాడు, నువ్వు ఐగుప్తుకు పోవద్దు, ఈ ప్రదేశంలో కూడా నువ్వు పరవాసిలాగా ఉండు. అంటే ఇండియాలో నువ్వు అమెరికా వాళ్ళలాగుండని అర్థం. కొడతారమ్మ మన ఇప్పటికే అమెరికా దేవుడు రా మీరు వాళ్ళు అంటున్నారు. అమెరికా దేవుడు ఏంటంటే పిచ్చోడరే, ఈ లోకానికే దేవుడు రా ఆయన, ఇచ్చినాయాలా అని మనం అనుకోవాలా. కనుక ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు, వారి లక్షణాలేంటి, వారి ఆశీర్వాదాలేంటి. 26:12 చదవమ్మా. 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవునికి స్తోత్రం. ఎందుకు గొప్పవాడిని చేశాడు ఇస్సాకు? దేవుడి ఎంత బాగా చెప్పారు. మాట విన్నాడు, ఆజ్ఞకు లోపడ్డాడు. అందుకని నువ్వు పోవద్దు ఇస్సాకు, ఐగుప్తు పోవద్దు. ఐగుప్తులో ఉన్నదంతా భోగం అన్నాడు. మామూలు భోగాలు కదమ్మా ఐగుప్తు భోగాలంటే. వావి వరుసలుండవు, అక్కడ వేష భాషలుండవు, కట్టుబొట్లుండవు. ఇక ఆడామగా రేయం బగుళ్ళు ఆ రాజ ప్రకారాలు అంట తాగడము, తినడము, డాన్స్ చేయడం, దొల్లడం. నిజమమ్మా, ఇట్స్ ట్రూ. అటువంటి ఐగుప్తీయులకు 430 సంవత్సరాలు మన పితరులు ఇజ్రాయేలీలు బానిసలుగా పనిచేశారు. విడిపించాడా లేదా? మాట విన్నారు, మొరబెట్టుకున్నారు, అయ్యా ఇంకెంతకాలం అని. తెప్పించాడు మోషేని, సింగిల్ మ్యాన్, చేతిలో కర్ర పట్టుకొని వెళ్ళాడు అంతే. యుద్ధానికి బోల, పునాదులు కదిలాయి. ఐగుప్తు రాజు అయినటువంటి ఫెరో పునాదులు. సో మొదటిది మనం ఆయన ఎందుకు తోడై ఉన్నాడు, ఎవరికి తోడై ఉంటాడంటే ఆయన మాట విన్న వారికి, ఆయన మాట ప్రకారము లోకము ఆశలు ఆచారాలు చేయకుండా ఆయన ప్రకారమును నడుచుకున్న వారికి ఆయన ఏం చేశాడంట? 100 ప్రతిఫలం ఇచ్చాడంట. పంట వేస్తే ఆయన్ని దీవించాడంట, ఆశీర్వదించాడంట, ఆయన్ని హెచ్చించాడంట. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆది కాండము 31వ అధ్యాయము 42వ వచనం. నా తండ్రి దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నువ్వు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాటలు? లాబాను తోటి యాకోబు చెప్పాడు. యాకోబుకి ఈ 2 కుమార్తెలు ఇచ్చిన మామగారు లాబాను గారు. చాలా న్యాయవంతుడు, చాలా నీతిమంతుడు. అల్లుడి చేత 20 సంవత్సరాలు ఊడిగం చేయించుకొని పావల ఇవ్వల జీతం 10 సార్లు మార్చాడంట. ఇక్కడ యాకోబు ఏ విషయంలో ఆయన ఆశీర్వదించబడ్డాడు, ఎందుకు ఆయనకి దేవుడు తోడుగా ఉన్నాడంటే 35వ అధ్యాయంలో చూడండి అమ్మా. 35వ అధ్యాయంలో మొదటి నుంచి చూద్దామా.
యాకోబుతో, ఉమ్, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి ఉమ్, నీ సహోదరుడైన ఏశావు ఎదుట ఉమ్, నుండి నీవు పారిపోయినప్పుడు ఉమ్, నీకు కనపడిన దేవునికి నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠములు కట్టమని చెప్పగా చెప్పగా యాకోబు ఉమ్, తన ఇంటి వారితోనూ ఉమ్, తన ఎద్దరున్న వారితోనూ ఉమ్. ఎద్దరున్న అన్య దేవతలను పారవేసి చూడండి, తన ఇంటి వారితోనూ తన వద్దనున్న వారితోనూ అన్య మీ దగ్గర ఉన్న అన్య దేవతల విగ్రహాలను పారవేసి మీరు ఆ శుద్ధిపరచుకొని మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకోండి మీ వస్త్రములను మార్చుకోండి మార్చుకొనిడి. మనం లేచి ఉమ్, బేతేలుకు వెళ్ళుదాం. బేతేలుకు వెళ్దాం. నా శ్రమదినమున ఉమ్, నాకు ఉత్తరమిచ్చి ఉమ్, నేను వెళ్ళిన మార్గమున ఉమ్. నాకు తోడై ఉండిన నాకు తోడై ఉండేనా దేవునికి ఆ, బలిపీఠం దగ్గర కట్టలేదని చెప్పాడు. కట్టాను. ఆ, వారు తమ ఎదురున్న అన్య దేవతలన్నిటినీ అమ్మ తమ చెదురుతున్న పోగులను ఆ, యాకోబుకు నాకు అప్పగింపగా ఆ, యాకోబు షేకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షం క్రింద వాటికి దాచి ఓకే. ఆ, వారు ప్రయాణమైపోయినప్పుడు ఆ, దేవుని బయట వారి చుట్టూన్న ఆ. పట్టణాల మీద ఉండిన కనుక చూసారా, యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక యాకోబు తన సైన్యంగా తన పరివారంతో వెళ్తూ ఉంటే చుట్టూనున్న పట్టణము పట్టణముల కంట ఒక విధమైన గజ 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 వణుకు పుట్టిందంట. ఇప్పుడు మన ఇండియా వాళ్ళు బోర్డర్ దాటారా పాకిస్తాన్ కంటే పాకిస్తాన్ వాళ్ళకి ఎలా ఉంటది? వణికే. వాళ్ళదంతా పై గర్వము అట్టహాస్యమే. అదే చెప్తారు కదా మన ఇండియన్ ఆర్మీ, జస్ట్ 2 hours మాకు ఇమ్మనండి, ప్రధానమంత్రి గారిని అటాక్ అని ఒక మాట చెప్పానండి, అటాక్ 2 గంటల్లో పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తాం, పాకిస్తాన్ని మన భారతదేశంలో కలిపేస్తాం. మొన్న కూడా కలిపేపోయారు, వచ్చింది, మంచి ఛాన్స్ వచ్చింది. మరి మన బాబాయ్ గారు ఉన్నారు కదా, ట్రంప్ గారు, వారు ఏదో మరి అడ్డం పడ్డారు. ఏం చేశారా, ఎన్ని రాజకీయాలు మనకు తెలియదు, అది జరిగిపోయింది. అంటే దేవుడు తోడు ఉన్న మనుషులు వెళ్తుంటే చుట్టుపక్కల ఉన్న నీ విరోధులకు కూడా గజ 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 వణుకు పుట్టుద్దంట. అదే దేవుడు ఇతనికి తోడై ఉన్నాడన్న మనిషికి ఉన్న ప్రధాన లక్షణం. చదువమ్మా, చదువు. పట్టణముల మీద ఉండిన కనుక ఆ, వారు యాకోబు కుమారులను తరుమలేదు. ఉమ్, యాకోబును అతనితో ఉన్న జనులందరూ ఉమ్, ఆనాడులో ముగుసుకు అనగా ఉమ్, బేతేలుకు వచ్చిరు. ఉమ్, అతను తన సహోదరి ఎదుట నుండి పారిపోయినప్పుడు ఉమ్. దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఉమ్. ఆ చోటికి బేతేలుకు పేరు పెట్టాడు. చాలు. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అందుకనే అతను మామగారి దగ్గర ఎంత పని చేసినా ఏం చేసినా అభివృద్ధి ప్రదం వైపే ఫలింపు వైపే వెళ్తున్నాడు. కానీ ఎక్కడ యాకోబు చేసిన పనుల్లో నష్టం కనపల్లా ఈ కుటిలుడైనటువంటి మామ లాభానికి. అందుకని అల్లుడిని బాగా వాడుకున్నాడు. తర్వాత యాకోబు కూడా తెలుసుకున్నాడు, ప్రార్థన చేశాడు. అయ్యా 10 సార్లు మార్చాడయ్యా ఈడు మా మామగాడు నా జీతాన్ని. అంటే సరే నువ్వు పని చేయని ఆయన ఒక దేవదూత ద్వారా నువ్వు ఇలా చేయి అలా చేయని కొన్ని సలహాలు ఇచ్చాడు. ఆ సలహాలు పాటించిన తర్వాత ఏమైందంటే యాకోబు కూడా అభివృద్ధి చెందాడంట. ఎట్లా? ఆ పశువుల మంద గాని, ఆ గొర్రెల మంద గాని, ఇక ఎంత చాలా పెద్ద ఇది ఉంది. మనం చదువుకుంటే అధ్యాయాలు తెలిసిపోతుంది. కానీ యాకోబు చేసింది ఏంటంటే, వాళ్ళ అన్న వస్తున్నాడు అంటే ఇతన్ని మీదకి వస్తున్నాడు, అయ్యా ఒక 400 మందిని వేసుకుని వచ్చేస్తాడు మీ అన్న, అవుట్. ఇక నిన్ను చంపేస్తాడు, నీ భార్య బిడ్డలు అందరూ చంపేస్తాడు, ఎందుకంటే నువ్వు అటువంటి అన్యాయం చేసావు కదా. అంటే అప్పుడు చేసింది ఏంటంటే ప్రార్థన చేశాడు. ప్రభువా, మా అన్న జ్యేష్ఠత్వం అమ్ముకోబోయాడు. జ్యేష్ఠత్వం అనేది చాలా వాల్యుబుల్ కదా, ఆ రోజుల్లో ఇంకా వాల్యుబుల్. ఇప్పుడంటే ఈ చట్టాలు వచ్చి జ్యేష్ఠులకి కనిష్ఠులకి ఆస్తులు అంతా సమానమైన హక్కు, వీళ్ళే కాదు ఈ ఉన్నాయి కదా, వీరున్నారు కదా, ఎవరు ఆడోళ్ళు మీరున్నారే, మీకు కూడా సమానం చేశారుగా ఆస్తిలో మా నోళ్ళు కొట్టేదానికి.
పాతోళ్ళు కరెక్ట్ పెట్టారు. మీకు ఇవ్వాల్సింది ఇస్తున్నారు, కట్నాలు కానుకలు ఇస్తున్నారు, రంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు, పంపిస్తున్నారు. ఆ తర్వాత వస్తారు 9 నెలలకే, 10 నెలలకి, పెళ్ళైన 10వ నెలకి కాన్పుకు వస్తారు. అది ఈడు చేయాల్సిందే పిల్ల తండ్రి. అంతటి తాగారా అట్లా పోద్ది. మళ్ళీ 6వ నెలకల్లా మళ్ళీ వస్తుంది రెండో కాన్పు. ఆ ఖర్చు తండ్రి పెట్టుకోవాలా, వీడికి బార్సాల, ఉయ్యాల పండగ, ఈ మొహం మండగ అన్నీ చేయాలాడు. అన్ని ఈడు చేస్తున్నాడమ్మా పాపం. మగపిల్లలకి ఏమన్నా ఖర్చు ఉందమ్మా? ఏం ఖర్చు లేదు. అందుకని మిమ్మల్ని తోలేయగా, ఇప్పుడంటే 1 2 ఆ రోజుల్లో ఒక మంది ఉండేవాడు ఆలోడు. 6 మంది కూతుర్లేనికి 4 కుమారులు, టోటల్ 10 మంది. అమ్మాయికి ఏదో జ్ఞాపకం వచ్చినట్టుంది, వాళ్ళకు కూడా ఒక మంది ఉందేమో తెలీదు. కాబట్టి తల్లి, మనము ఎలా ఉండాలి అంటే చట్టము, న్యాయము, ధర్మంగా ఉండాలి. మీకు దేవుడి దయ వల్ల మీకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మీకు మీరే చప్పట్లు కొట్టుకోవచ్చుగా. మాకేదో అన్యాయం జరిగినా పురుషులకి మీకు మేలే చేశాడు కనుక ప్రార్థనమ్మా. ఆయన యాకోబు పోతూ ఉండగా ఏశావు చంపేదానికి నిన్ను వస్తున్నాడన్నప్పుడు ఆయన ఏం చేశాడు? కత్తి తీసుకున్నాడా? రేయ్ మనోళ్ళంతా రెడీ అయిపోండిరా, అరే ఈరిగా ఎంకిగా సొబ్బయ్య అన్నాడా? లేదుగా. పోయాడు, మోకాళ్ళ మీద పడ్డాడు, ప్రార్థన చేశాడు. పరిస్థితులన్నీ దేవుడు ఏమని చేశాడు? తారుమారు చేసి నరుకుదాం, చంపుదాం వాడు కనిపిస్తే అన్ని వచ్చిన వాళ్ళ అన్నయ్య మెడ మీద పడి ముద్దాడి, నువ్వు నాకెందుకు కానుకలు పంపించావు, అవన్నీ నీయే నాన్న, నువ్వే తీసుకో, కావాలంటే నా దగ్గర కూడా సమృద్ధి ఉంది అన్నాడు. ప్రార్థన చేశాడు. అందుకనే ఏదైనా సరే తల్లి, మనకు ఒక సమస్య వచ్చింది, మనకు మనం తీర్చుకోకూడదు తల్లి. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు అప్పచెప్పండి, పగ తీర్చుట నా వంతు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. మనం అలా కాదు, అక్కడికొక్కడే. అక్కైనా ఏంటి మాట్లాడుతున్నావు చెల్లి, మర్యాద ఉండదు, పెద్దరికం ఉండదు. తమ్ముడు ఏంట్రా మాట్లాడుతున్నావు, కొడుకులు నాన్నని ఏంట్రా మాట్లాడుతున్నావు, ముత్తలోడా. వీటితో దేవుడు తోడై ఉంటాడమ్మా, చెప్పండి. సో మనం ఏం చేయాలి? మొదట మనకు దేవుడు తోడై ఉండాలంటే ఇస్సాకు వలె ఆయన చెప్పిన మాట. రెండవదిగా యాకోబులాగా ప్రతి దానికి ప్రార్థనే కాదు, ఆయనకు అప్పచెప్పేయడమే. ఆయనకు అప్పచెప్పితే చేస్తాడమ్మా, కార్యాలు చేస్తాడు. అసలు నీ శత్రువులు అన్న వాళ్ళు నీ కంటికి కూడా కనపడకుండా చేస్తాడు. ఏమైపోయారు నువ్వు వెతుక్కోవాలి. పెద్ద 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 ఇన్సిడెంట్స్ అవసరంలా ఈ సంఘంలో జరిగినటువంటి పరిస్థితులే నేను చెప్పగలను, అనుభవపూర్వకంగా నేను చెప్పగలను. ఆ సాక్ష్యాన్ని బలపరచడానికి మా పెద్ద ఆయన ఉన్నాడు, ప్రసాద్ గారు. ఎన్ని కుట్రలు, ఎంత విషపు చూపులు, ఎన్ని కుళ్ళు మాటలు. ఆయన కూడా తిట్టారు, నన్ను తిట్టారు. ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు, వీళ్ళ కుటుంబాలు మనకు చర్చికి రాకూడదు. రోయ్ ఒక్కళ్ళేడు ఇప్పుడు చెప్పకూడదు, కానీ లోకంలోనే లేరు. కాలిట దూసిన వాళ్ళు లోకంలో లేకుండా ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు పాపం. అంత బావుదేళ్ళు నుంచితని వచ్చేయంట్రా లాగేసుకున్నాడు దేవుడు. అదేమ్మా ప్రార్థన. మేమేం చేసాం? మాకేం శక్తి లేదా? ఇప్పుడే ఇట్లున్నానంటే అప్పుడు ఇంకెత్త ఉంటాను నేను. 15 సంవత్సరాల ముందు కొట్టే గోడ పగిలిపోయేది. కథలు జబ్బా కనబాక నిజమే, గోడ పగలిపోయినా కనీసం ఏదో కుర్చీన పగిలేది. అంతే కదా తల్లి, వయో భారం మీద కొంచెం వీక్ అవుతాం.
నువ్వు వీకెండ్ అంకుల్ అనబాకండి. పైకి ఇలా ఉన్నా కొంచెం నాకు ఉంటది నీరసం, కొంచెం ఆయాసం. దేవుడు తోడై ఉన్నాడు మాకు. ఎందుకు? నేను, ప్రసాద్ గారు, అప్పుడున్న పెద్దలు వేరే వేరే వాళ్ళు ఉన్నారు, డేవిడ్ గారని. ఏం చేసేవాళ్ళం కాదమ్మా. మందిరంలోకి వెళ్ళి ఆ సిలువ వైపు చూస్తా, చాలాసార్లు చెప్పాను నేను ఈ మాట, మళ్ళీ చెప్తున్నా. ఆ సిలువ వైపు చూస్తా ఉంటే కళ్ళమణీళ్ళు గారిపోతా ఉంటే నాకు ఈ కఠినాత్ములు వీళ్ళకి గారవలే. ప్రార్థన చేస్తూ ఉంటే కళ్ళమణీళ్ళు గారుతూ ఉంటాయి. ప్రార్థన చేసి పంపించేవాడిని. పోయిన పని విజయవంతంగా ముగించుకొని అధికారులు, రైల్వేలో టాప్ మోస్ట్ అధికారులు సైతం మన ప్రసాద్ గారికి వాళ్ళకే ఫేవరబుల్గా మీరు చేస్తున్న తప్పు, వాళ్ళే రైట్ అని చెప్పి పంపించేసిన రోజులు, అనేకమైన సమస్యలు అలా తీర్చబడ్డాయి. కనుక ప్రార్థన మన ఆయుధంగా ఉంటే, ప్రార్థన మీద ఆధారపడితే ప్రతి చిన్న విషయానికి ప్రార్థన చేయండి. పెద్ద పెద్ద క్యాన్సర్ జబ్బు వస్తేనే ప్రార్థన కాదు, చిన్న తలనొప్పికి కూడా ప్రార్థన చేసుకో. తల మీద చేయబెట్టుకో. ప్రవ్వా ఏనాయనా కొంచెం ఇబ్బందిగా ఉంది నాయన, నన్ను తాకవా, చేయి నువ్వు ప్రార్థన. లేకపోతే పక్కన కుమార్తెకు వచ్చిందనుకో, తల్లితో చెప్పి తల మీద చేయి పెట్టుకొని చేయించుకో. ఇమీడియట్గా నీకు దేవుడు రెస్పాండ్ అవుతాడు. అలా ప్రార్థన చేస్తే సింహాల నోళ్లను మూయించాడు. ఎవరైనా? దానియేలు. మామూలుగా కాదు. దావీదు అయితే ఎన్ని సింహాలను చంపాడమ్మా? 1. సంసోను ఎన్ని సింహాలను చంపాడు? ఏంట్రా నోరు తెరవట్లేదేంటి? సంసోను ఎన్ని సింహాలను చంపాడు? అసలు సంసోను ఎవరు అంటారా? మరి చెప్పొచ్చు కదా కాంతమ్మ. ఒకటే, దానికే అలిసిపోయాడు సంసోను. అది కూడా మధ్యలో రెక్కితే రక్తాలు గారుకుంటూ వచ్చే నాకు దాహం వస్తుందయ్యా అంటే ఆయన దేవుడు అక్కడ జలబుట్టిచ్చాడు. దావీదు ఒక్క ఎలుగు వంటి ఒక్క సింహాన్ని చంపాడు. దానియేలు చంపల. ఎన్ని సింహాలు ఉన్న బోన్లో పడేయించారు? 100 సింహాలు ఉంటాయి ఈజీగా. 100 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అబ్బు. అవి ఇట్లా మనిషిని వేసే ముందంట 3-4 రోజులు వాటికి ఆహారం వేయరంట. ఇక అప్పుడు ఉంటాయంటమ్మా ఫుల్ టెన్షన్లో ఉండి పడినట్టే పట 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 కొరికేస్తాయట. అటువంటి సింహాల బోన్లో వేస్తే దానియేలు చుట్టూ ఆ పసిబిడ్డలు కూర్చున్నట్టు కూర్చున్నాయంట. దానియేలు ఏం చేసి ఉంటాడు అంటే ఏమిలే, అసలు వాటి సంగతి వాటి సైడే చూడలా. గమ్మను మోకరించుకున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి దేవుడే ఆ దానియేలులో ఉండి దేవదూత స్వరూపంలో సింహాలకు కనిపించాడా? లేకపోతే దానియేలును కూడా ఒక సింహంలాగా మార్చి వాటి కంటికి సింహంలాగా సింహాలు చంపుకోవుగా, తినవుగా, నవలవుగా అలా చేశాడా? ఏం చేశాడో నాకు తెలియదు, మీకు తెలియదు. ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయలే. కానీ అటువంటి సింహాల బోనులో వేయబడిన దానియేలుని అంత కూడా దానికి కారణం ఏందమ్మా? ప్రార్థన. సో దేవుడు నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా, నీవు నాలోనే, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా. ఇప్పుడు ఒకటి
మాట్లాడుతున్నాను మిమ్మల్ని. మీలో ఎంతమందికి దేవుడు నాకు తోడై ఉన్నాడు అని అనిపిస్తుంది చెప్పండి. దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎస్, గుడ్. దేవుడు నాకు తోడై ఉన్నాడు. మరి దేవుణ్ణి నీతోనే ఉంచుకొని నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఆయనతో ఉండి నీ ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంటికి రాయ్యా అని పిలుచుకొని వెళ్తావా? పొరపాటును కూడా సినిమా హాల్కి తీసుకెళ్ళబాకండి అమ్మా. దేవుడికి సీరియల్స్ చూపించొద్దమ్మా. పురుషులారా, ఎత్తారా మీరు? ఎవరన్నా వాళ్ళిద్దరన్నా ఎత్తారా? నేను చూడలే మిమ్మల్ని. దేవుడు మీకు తోడై ఉన్నాడన్న వాళ్ళు చేతులు ఎత్తమన్నాను. ఆ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మీకు ఎవ్వరికి లేదా? ఒక ఆంటోని ఎత్తాడు, ప్రకాష్ ఎత్తాడు, మా ముసలోడు ఎత్తాడు, రవి ఎత్తాడు, ఇప్పుడు ఎత్తారు అందరూ. రైట్, రైట్, గుడ్. నేను ఆ కాన్ఫిడెన్స్ ఉండాలా. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మనల్ని విడిచి ఆయన వెళ్ళిపోయేదానికి ఏం చేస్తున్నామంటే, ప్రభువా ఈరోజు దసరా అంట, అన్యుల పండగ, దీపావళి అంట, అన్యుల పండగ, ఇంకా ఏదో ఒక్క ఫోటో ప్రభువా రమ్మంటున్నారు అని నన్ను మాత్రం వదలదయ్యో అంటే నీతో పాటు ఆయన బారుకు రావాలా? రే పుణ్యాత్ముడా, పొరపాటు కూడా వేసి ఆయన బారుకు తీసుకెళ్ళిపోకమ్మా. నువ్వు ఆ దూల పనులు ఎప్పుడు చేసి ఉండొచ్చు చిన్నప్పుడు, నువ్వు ఇప్పుడు మారిపోయావుగా. గుడ్. దేవుని సినిమాకి పిలవద్దు, రాడాయన. ఇక ఆ దెబ్బతో మనకి సీన్ సితారా అయిపోయినట్టే, వదిలేస్తాడు. నీతో సినిమాకి రావాలరా? నేను మా వాళ్ళు ఎక్కువ సినిమాలు చూడరులే, మా వాళ్ళకి ఎక్కువ బార్లు అంటేనే ఇష్టం. మీకు సినిమాలు ఏందమ్మా, చందనా బ్రదర్స్కి వస్తావా ప్రభువా, అక్కడ కొంచెం డిస్కౌంట్ ఎక్కువ ఇప్పిస్తావా అని అడక్కు. చిభాదులకే అంటాడా లేదా? కనుక తల్లి, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన పనులు చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను, ఎడబాయను, నీకు తోడై ఉంటానన్న వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఇప్పుడు నా కొడుకున్నాడమ్మా, వాడికి పెళ్లి చేశాను. నా కొడుకు కోడలు, ఒక్క నిమిషమే, నా కొడుకు కోడలమ్మా చిలకా గోరికలాగా, మాది ఉమ్మడి కుటుంబం అనుకుందాం. నా ముందు కాపురం చేసుకుంటా, వాడు చిన్న చిన్న సరసాలు పోతూ నేను అనుకుంటే నేను పక్కకు పోతా. ఇలా ఉంటే నాకు సంతోషమా? వీడు నా ముందే నా కోడలతో కాకుండా ఇంకెవదాల్లో తీసుకొచ్చిన ఇంటికి దాన్ని సరసాలు ఆడుతా ఉంటే నేనేం చేస్తాను? నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడే అనుకుంటామా? చెప్పుతో కొడతాను వాడిని. చెప్పే ఇక వాడికి కర్ర గిర్ర కూడా కాదు. ఒకడు టీ అమ్ముకుంటుంటాడు, ఒక కేరళ వాడు. అదేదో ఒక దాంట్లో చూశానులే నేను, రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద టీ అమ్ముకుంటుంటాడు క్యాన్ పెట్టి. ఆ నెక్స్ట్ టీ క్యాంటీన్ పెట్టుకుంటాడు బయట. ఆ నెక్స్ట్ టీ హోటల్ పెట్టేసుకుంటాడు. ఆ తర్వాత 5 స్టార్ హోటల్ పెట్టేస్తాడు. నాయరు, నీవు ఇంతగా ఎదగడానికి కారణం ఏంటంటే టక్కని చెప్పు చూపిస్తుంటాడు. ఎవరు ఆ మాట అడిగిన చెప్పు చూపిస్తుంటాడు. ఏంటంటే వాళ్ళ నాన్నగారంట వీడు ఉంచుకున్న దాని ముందు చెప్పుతో కొట్టాడంట. అప్పుడు వాడికి జ్ఞానోదయం కలిగి ఎంత ఎదిగానని చెప్తుంటాడు. కనుక నేను ఆయనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే మనల్ని తోడుగా ఉంటాడు. లేకపోతే ఇంకా ఆయన కూడా చెప్పు తీస్తాడు. కానీ చెప్పు తీసే దేవుడు కాదు, కానీ ఆయన తోడుగా ఉండడు, తప్పుకుంటాడు. సినిమాలకు పిలవద్దు, షికార్లకు పిలవద్దు, వేసేయండి తోడు రమ్మని. కొన్ని విషయాలు కొంచెం కఠినంగా ఉంటాయి కదా, మనసు కొంచెం కఠినంగా ఉంటాయి కదా. నా మాటలు కరెక్ట్గానే నేను చెప్తే నాకు కఠినంగా ఉంటున్నాయి అమ్మా కదా. కానీ నేను తప్పు చెప్తున్నానా? నువ్వు తప్పు చెప్తున్నావు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేదండి మీరు కరెక్ట్
వర్డింగ్ చెప్తున్నారు, జరుగుతున్న విషయాలు చెప్తున్నారు, ఏది మనం చేయకూడదు, ఏది చెయ్యాలనేది చెప్తున్నారు. అది దేవుడు మీ ద్వారా మాతో మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. గుడ్ గుడ్. ఆ ఒప్పుకోలు ఉండాలి మనకి, ఆ ఒప్పుకోలు ఉండాలా. నీకు చురుకుమనేటట్టు దేవుడు మాట్లాడితే ఇంకా ఆ మొహం చూడవా? ఎక్కడికి పోయినా ఇదే మాటలు పొడుస్తాడు దేవుడు నిన్ను. ఫిలదెల్ఫియాకి వెళ్ళినా, లోతరన్ చర్చికి వెళ్ళినా, ఆఖరికి ఆర్సిఎం చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళినా ఆయన కూడా ఆత్మ బుద్ధి సపాలు పొడుస్తాడు నిన్ను వాక్యం ద్వారా. నెక్స్ట్ పాస్టర్ వాడే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆదికాండము 39వ అధ్యాయము. టైం ఉందా? ఓయబ్బా, ఉంది ఉంది ఉంది. 3వ వచనం చూద్దాం. యెహోవా అతనికి తోడయుండెనని అతను చేసినదంతా అతని చేతిలో సఫలము చేసినని ఎవరు చూశారమ్మా? ఎవరు చూశారు? యజమానుడు చూశాడంట. ఆయన చేతి పని సఫలమవుతున్న దానికైతే ఆయనకే తెలియదు, కానీ అతని యజమానుడు చూచి యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని వద్ద, ఎవరి వద్ద? పోతీఫరు రాజు తర్వాత రాజా ఆస్థానములో ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్న పోతీఫరు దగ్గర పనిచేసేవాడయ్యాడంట. ఈ గ్రేట్నెస్ అతనికి యెహోవా దేవుడు అతనికి తోడయున్నాడన్న సంగతి యజమానుడు గ్రహించాడు, యజమానుడు తెలుసుకున్నాడు. అందుకనే అన్ని బాధ్యతలు ఆయనకు అప్పచెప్పాడు. చూడండి, మన విషయం మనకి తోడై ఉన్నాడన్న సంగతి మనం చెప్పుకోకూడదు. మన యొక్క నీతి, మన నిజాయితీ, మన పరిశుద్ధత, ఇది చాలా ప్రాముఖ్యమైనదమ్మా. ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. దేవునికి స్తోత్రం. చూడండి తల్లి, కొంతమంది పట్టిందల్లా బంగారం. యోసేపు లాంటి వాళ్ళు, ఆయన ఏం పట్టుకుంటే అది బంగారం లాగా మార్చబడుతుందట. కొంతమంది వినాశకారులే వాళ్ళు ఎక్కడ అడుగు పెడితేనే అక్కడ విధ్వంసం సృష్టిస్తారు. ఎందుకు దేని వలన అని మనం ఆలోచన చేస్తే, నేను కూడా పర్సనల్గా చూస్తుంటాను కొంతమందిని, వాళ్ళ చేతికి కాదమ్మా, మనోళ్ళు కాదన్న, మనోళ్ళేనా? ఐసి ఓకే, కాదు ఓకే. కొంతమంది చేతికి ఏదైనా ఇవ్వండమ్మా, మీరు పుట్టుక్కని పడేస్తారు. మీకు అనుభవాలు ఉన్నాయా? బోల్డ్ ఉన్నాయి నాకు. అరే, చేతికి ఒక పేపర్ ఇస్తే పేపర్ కింద పడేస్తారమ్మా. ఏంటి అమ్మా, మా ఇంట్లో పనమ్మా ఏంటే ఇట్లా పట్టుకొని పోతా ఉంటుంది. కప్పులు పళ్ళ, ఎందుకు కప్పులు మారిపోతా ఉంటాయి మా ఇంట్లో? లేకపోతే ఉంటాయి కొన్ని, ఈ చెవులు ఉండవు, పుట్టుకునే దానికి తిరగొట్టేస్తుంది.
ఇక అమ్మాయిని ఏం తిట్టలేక ఇక గద్దిచ్చట వదిలేస్తుంటాం. కనుక చూడండి తల్లి, పట్టిందల్లా బంగారంగా అయ్యే మనుషులు కొంతమంది ఉంటారు. ఆ మనుషులు ఎవరయ్యా అంటే వారికి దేవుడు తోడుగా ఉన్నవారు. యోసేపు ఆ క్యారెక్టర్లో ఉన్నాడు. ఒకవేళ పోతీఫర్ గారు ఏమన్నా యోసేపుని మెచ్చుకున్నాడో ఏమో, అతని దగ్గర చాలా దేవుడు తోడుగా ఉన్నాడమ్మా, నిజంగా వాడు చాలా గ్రేట్ బాయ్ అది ఇదని చెప్పాడేమో. ఈ తల్లికి కడుపులో కొంచెం కుళ్ళు ఏర్పడి వీడి సంగతి నేను తెలుస్తానని ఇంకా ఆ రోజు నుంచి వాడితో ఎక్కువగా మాట్లాడడం, ఆయనతో ఎక్కువగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఎలాగైనా ముగ్గులో దింపుదామని ప్రయత్నం చేసింది. కానీ ఆయన అంటాడు 39వ అధ్యాయము 9వ వాక్యంలో, నాతో పాపం చేయడానికి రా అని ఆ యజమానుడి భార్య పిలిచినప్పుడు యోసేపుకి అంతకంటే మంచి అవకాశం ఇంకోటి లేదు. సెటిల్ అయిపోవచ్చు. బానిసగా ఉన్నవాడు అధికారిగా మారి ఉండవచ్చు, లేకపోతే ధనవంతుడైపోయి ఉండవచ్చు. కానీ అప్పుడు యోసేపు అంటున్నాడు, చదువు తల్లి, నీవు యోసేపు అంటున్నాడు ఈ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత, అమ్మా నీవు నా యజమానుడైన పోతీఫర్ భార్యవైనందున నిన్ను తప్ప మరి ఇంకా ఏది నాకు అప్పగింపక ఉండలేదు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నిన్ను తప్ప, నువ్వు భార్యవైనవు కాబట్టి నిన్ను తప్ప ఈ అన్నిటిని నాకు అప్పచెప్పాడు. కాబట్టి అబ్బబ్బబ్బబ్బబ్బా, చూడండి అమ్మా, సునాయాసంగా పాపం చేసేస్తున్నారు ఈ రోజుల్లో. యవనస్తులు లేదు, మధ్య వయస్కులు లేదు, ముసలోళ్ళకు కూడా అవకాశం దొరికితే వాడు బేసాలు తిప్పుతుంటాడు పాపం గురించి. కానీ యవ్వనంలో ఉన్నాడమ్మా, 30 ఇయర్స్ యోసేపు అప్పుడు. ఆయన అంటున్నాడు, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నా మనకి నేర్పిస్తున్న విషయం ఏంటంటే, నీ పరిశుద్ధతను కాపాడుకో. నీ పరలోకాన్ని పోగొట్టుకుంటావు, నీకు తెలియట్లేదు. ఈ లోకంలో ఉన్న ఆ కామపు చూపులు, ఆ కామపు చేష్టలు కొద్ది కాలం మాత్రమే. శాశ్వతంగా నువ్వు ఏం పోగొట్టుకుంటావు? పరలోకాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆ చిన్న యంగ్ వయసు, నేను ఇందాక నన్ను కొట్టే గోడ ఆ వయసు అయింది. కానీ అంటున్నాడు, ఎంత నీతి పవిత్రమైన మాట అన్నాడు. మళ్ళీ చూస్తలేదు, మళ్ళీ చదువు. నేను ఇట్లు ఎలా దుష్కార్యము చేసి నా దేవునికి నేను విరోధము కంటే ఇది పాపము. పరిశుద్ధతలో నేను ఉంటాను తల్లి, నాకు ఈ పాపం వద్దు. దానివల్ల పాపం వలన వచ్చే జీతము మరణము, నాకొద్దు. సో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఎందువలన? పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆ తర్వాత దానికి బుద్ధు ఇస్సాకు దేవుని మాటకు విధేయుడై ఉన్నాడు. యాకోబు ప్రార్థనలో పోరాటం చూపించాడు అంతే. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇంకెవడు లోకలస్తుల మీద మనుషుల మీద ఆధారపడలా. అందుకని ముగ్గురికి ఎవరు తోడై ఉన్నారని చెప్పి లేఖనాల్లో రచించింది, సైతానుగాడు తోడై ఉన్నాడని ఉందా? చివరిగా ఒక మాట చదివించి ముగిచ్చేస్తాను. చెప్పుకుందామా చివరిగా ఒక మాట? రైట్. 2 సమూయేలు 7-9 వాక్యం చదవండి. 2 సమూయేలు రాసినటువంటి గ్రంథము, అది సమూయేలు రాయలేదంటారు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యం. నీవు పోవు చోట నెల్ల నీకు తోడయుండి నీ శత్రువులను నీ ఎదుట నిలవకుండా నిర్మూలనము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగా చేసి ఉన్నాను.
గట్టిగా గట్టిగా కొట్టు. అద్దే అద్దే. ఏంటమ్మా ఏంటి ఈ వాగ్దానాలు ఏంటి? నీకు తోడే అంటానంటాడు, నిన్ను గొప్ప చేస్తానంటాడు, నీ శత్రువులను నిర్మూలన చేస్తానంటున్నాడు. ఇక్కడ మరి ఎవరి గురించి ఇది చెప్పిందంటే మరి దేవునికి స్తోత్రం, దావీదు గారి గురించి. దావీదుకి జీవితం అంతా పోరాటాలే. కానీ దావీదులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే కృతజ్ఞతా భావము. దేవుడు నన్ను చిన్న ఆ గొర్రెలు కాసుకునే వాడి దగ్గర నుంచి రాజుకి ఆయుధాలు మోసే, అప్పటికి ఇంకా చక్రవర్తి కాల, ఆయుధాలు మోసేవాడిగా నన్ను ఏర్పరచుకున్నందుకే దేవుడికి ఏదో చేసేయాలనుకున్నాడు. ఆ తర్వాత చక్రవర్తి అయిన తర్వాత దేవుడికి మందిరం కట్టేద్దాం అనుకున్నాడు. ది బెస్ట్ టెంపుల్, ది బెస్ట్ చర్చ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. యోనాతాను అంటే సౌలు, ఇతన్ని చంపాలని తరిమి 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 అలిసిపోయిన ఆ సౌలు యొక్క కుమారుడు యోనాతాను ఇతనికి చాలా స్నేహితుడు దావీదుకి. పలుమార్లు తన తండ్రి చంపకుండా దావీదుని తప్పించాడు. ఆ మేలు కోసం అతనికి ఏదో ఒకటి చేయాలి. ఏది అప్పుడు చనిపోయాడు యోనాతాను. అయినా వాళ్ళ సంతతి వారిలో ఎవరైనా మిగిలి ఉన్నారా? ఎంక్వైరీ చేశాడు. గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈరోజు మనలో ఎంతమంది కృతజ్ఞతాభావంతో ఉన్నాం? కృతజ్ఞతాభావంతో ఉన్న వాళ్ళు ఎవరు? మేలు చేసిన వారికి కీడు చేసేవాడు కదా. మేలు చేసిన వారికి మేలు చేసేవాళ్ళు. వాడు అహితోఫెలు అనేవాడు ఒకడున్నాడు అక్కడే పక్కనే, దావీదు పక్కనే. ఆడెట్లాంటి వాడు తెలుసా? దావీదుకి శత్రువులు ఎవరున్నారో వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకి సహాయం చేసినవాడు అహితోఫెలు. అటువంటి ద్రోహుల మధ్యలో కూడా ఆయన కృతజ్ఞత కలిగి, దేవా నువ్వు నాకు ఇది చేసావు కాబట్టి నేను ఎవరికన్నా నాకు మేలు చేసిన వాళ్ళకే కాదు, నేను కృతజ్ఞత చూపించాలనుకున్న వాళ్ళందరికీ మేలు చేయడానికి నన్ను నడిపించు అని దేవుని వేడుకున్నాడు. అందుకని దేవుడు గొర్రెల కాపరి నుంచి చక్రవర్తిగా లేపాడు. మంచి స్తోత్రం చెప్పండి. చూడండి ఈ రోజుల్లో ఎలా అయిపోయారంటే అమ్మా, తండ్రి కొట్టాడనో తల్లి తిట్టిందనో వాళ్ళ మీద పగ తీర్చుకునే సంతానం బయలుదేరింది. తండ్రి ఒక మాట అనకూడదు, ఈ దరిద్రుడిని, వీడు గంజాయి బ్యాచ్తో తిరుగుతాడు, వీడు చదువుకోరా ఎంత ఫీజులు కడతానంటే ఫీజులు కట్టించుకొని షికార్లు తిరుగుతాడు. ఏం రా ఇలా చేశామంటే తండ్రిని కొట్టేదానికి కూడా వెనకాడడం ఈరోజు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. అటువంటి సంతానం తయారైపోయింది. నీ వైపు చూపించానని నువ్వు బాధపడబాక బామారిది. ఇక తల్లి అంటే అలుసు, మహా అలుసు. మా మగపిల్లలన్నా తల్లి అంటే గౌరవిస్తారు. వీళ్ళుండారు చూశారు ఆడవాళ్ళు, వీటికి ముట్ట పొగురు ఎక్కువ. అదేంటి సను అన్నయ్య గారు సరిగ్గా ముఖం మీద కొట్టక ఎదిరించినప్పుడే మూతి మీద పగల కొట్టాలంటే. క్రమశిక్షణ అంటే అదేనమ్మా. నీకు తప్పుదారిలో పోతుంటే నువ్వు ఆ అమ్మాయిని నువ్వు గద్దించకపోతే నువ్వేం తల్లివి, నువ్వేం తండ్రివి? ఇది దావీదు మీద పగ తీర్చుకునే దానికి అనేక మంది ఉన్నా కూడా వాటి నుంచి దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు కనుక ఆ పగల నుంచి తప్పించుకుంటూ ఆయన్ని కాపాడుకుంటూ దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడంట. అంటున్నాడు కదా, ఏమన్నాడమ్మా? మళ్ళా ఒకసారి 9వ వాక్యాన్ని చదవండి, 7-9. నీవు పోవు చోటనల్లా ప్రతి ప్లేస్ వేర్ యు గో, అదేదో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది అంతకుముందు, వేర్ యు గో ఐ విల్ ఫాలో యూనా. హచ్ నెట్వర్క్ కి ఒక్కొక్క పిల్లనేసి ఒక స్లోగన్ అది చాలా అందరిని అట్రాక్ట్ చేసింది. వేర్ ఎవర్ యు గో ఐ విల్ రీచ్ యూ అని ఏదో ఉంటది. అట్లా నీవు పోవు చోట నెల్లా నీకు తోడై ఉండి
నీ శత్రువులను నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి కనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేస్తానంటున్నాడు దావీదుకి. ఎందుకమ్మా? ఊరినే ఇచ్చేస్తాడా ఏంటి? ఊరినే ఇచ్చేస్తాడా? దావీదులో ఉన్న లక్షణం ఏంటంటే, దావీదులో ఉన్న లక్షణం ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండడం. దావీదుకి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, చక్రవర్తిని చేసి కూర్చున్నాడు. హే అనుకుంటున్నా ఉన్నవాడిని, అది కూడా పెద్ద 100-200 మంది కాదు, 25-30 గొర్రెలు ఉంటాయంట. దానికే దావీదు గారు యెహోవా అంటున్నాడు. చూడండి, చివరిలో మనము నిద్రలో కూడా ఏ విధమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఆలోచనలు చేయకూడదు. మనం చేరవలసింది ఒకటే గమ్యం. ఏంటది చెప్పండి? పరలోకం. ఆ పరలోకం మనం చేరాలి అంటే ఇస్సాకులో ఉన్న అధికమైనటువంటి ఆ యొక్క యథార్థత, మాట వినే తత్వం, విధేయత, దేవుడు చెప్పిన దాన్ని, అది దేవుడు చెప్పాడు గనక పోయి నిప్పుల్లో దోకరాంటే దూకారు. షడ్రకు, మేషకు, అబెద్నెగో సింహాల బోల్లోకి పోర్రాంటే పోయారు. విధేయత. అందుకని వాళ్ళంతా లాస్ట్లో అడుక్కు తినేవాళ్ళగా లేకపోతే అనాథలాగా చచ్చిపోయారా? ఒక్కొక్కరిని టాప్ మోస్ట్ ప్లేస్ లో పెట్టాడు. ద టాప్ మోస్ట్ ప్లేసెస్ అటువంటి పదవుల్లో పెట్టాడు. ఇంకోటి చూసినట్లయితే యాకోబు ప్రార్థనా యోధుడు. అన్న 400 మందిని తీసుకొని వస్తే మోకరించాడంతే. పోరాడాడంటే. ఎవరితో పోరాడాడు? దేవునితోనూ మనుషులతోనూ ప్రార్థన ద్వారా పోరాడాడు. కత్తులు కటాలు తీసుకొని కాదు. దేవుడు ఆయనకి తోడై ఉన్నాడా లేదా? తర్వాత యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అతను బానిసత్వంలో ఉండి ఆ శ్రమలు అనుభవిస్తున్న సమయంలో బెస్ట్ ఆఫర్ వచ్చింది. అనకూడదు బెస్ట్ ఆఫర్ అని, అప్పట్లో అతనికి అది బెస్ట్ ఆఫరే. కానీ పరిశుద్ధతను కాపాడుకొని అద్భుతమైనటువంటి మాట అన్నాడు. నేను ఈ విధమైనటువంటి నా దేవునికి ఇది కాదండి, నేను చేయలేనమ్మా అని అప్పటికి ఆ అంగి పట్టుకొని ఆయన లాగబోతే ఆ అంగి కూడా ఆమె చేతిలోకి వదిలేటట్టు పారిపోయాడు. లాస్ట్గా దావీదు కృతజ్ఞత, కృతజ్ఞత, కృతజ్ఞత. ఈ 4 స్వభావాలు మీరు కలిగి ఉండండి. కలిగి ఉండేందుకు ప్రయత్నం చేయండి. దేవుడు మీకు నాకు తోడై ఉండును గాక. కొట్టు తప్పట్లు గట్టి కొట్టు. మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. పశ్చాత్తాప ప్రార్థన. దేవుడు నీకు తోడై ఉండాలా, నాకు తోడై ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారో వారందరూ మోకరించి ప్రార్థన చేయండి. చెప్పబడినటువంటి వాక్యం నిజంగా మీకు బుర్రకెక్కినట్లయితే ప్రభువా, ఏదో నువ్వు నాకు తోడై ఉన్నావు అని అనుకుంటున్నానే కానీ మీరు నాకు తోడై ఉండాలంటే నేను ఇంతగా నా తండ్రి మీకు విధేయుణ్ణై ఉండాలా? ఇస్సాకు అలా విధేయతలో ఉన్నాడు కాబట్టే అతను విత్తిన చోట 100 పంట కోశాడని చెప్పాం. మీరు ఆయనకి తోడైగా ఉన్నానని చెప్పాం. అలాగే నా తండ్రి దానియేలు, యాకోబు ప్రార్థన ద్వారా ఆ శోధనలన్నిటినీ జయించారే గాని సొంతానికి పగ తీర్చుకోలేదు తండ్రి. అందుకనే వారికి మీరు తోడై ఉన్నారు, చివరి వరకు తోడై ఉన్నారు. అలాగే నా తండ్రి, నా ప్రభువా, యోసేపు నాయన నీకు ఇష్టమైన పరిశుద్ధత, ఎందుకంటే మీరు పరిశుద్ధులు. పరిశుద్ధత యోసేపు కాపాడుకున్నాడు గనుక బానిస జైలులో ఉన్న యోసేపును ప్రధానమంత్రిగా హెచ్చించావు తండ్రి. ఇంకింతకంటే మాకు రుజువులు ఏం కావాలి నాయన? ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో లిఖితమై ఉన్నాయి, నిక్షిప్తపరచబడి ఉన్నాయి. అయ్యా అయ్యా అయ్యా, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నానయ్యా.
నీ పాదాలు పట్టుకుని బతిమలాడుకుంటున్నానయ్యా. నేను తప్పిపోయానేమో విధేయతలో, ప్రార్థన నేను సొంతానికి పగ తీర్చుకునేదానికి ప్రయత్నం చేశానేమో, ప్రార్థనతో నీకు అప్పచెప్పుంటే పోయిండేదని ఇప్పుడు అనిపిస్తుంది నాయన. ఇదిగో పరిశుద్ధతను కూడా కొన్నిసార్లు కోల్పోవలసిన పరిస్థితి వచ్చిందేమో. లోకం వైపు నేను ఆకర్షితుడిని అయ్యానేమో. నన్ను క్షమించయ్యా. అడగండి. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండొద్దు. నా మాటలు వినడం కాదు, మీరు అడగండి. నేను అడుగుతున్నట్టే మీరు కూడా అడగండి. అయ్యా దావీదు గొర్రెలు కాసుకున్న వాడిని చక్రవర్తి చేశావంటే ఆయనలో ఉన్న కృతజ్ఞతా భావం, ఆ నేచర్ నిజమే నాయన. ఎన్నో మేళ్లు పొందుకొని వారి అవసరాలకి అస్సలు ఉపయోగపడకుండా పైపెచ్చు నిందలు వేస్తూ అవమానపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నానేమో ఇంతకాలం. ఇదిగో నీ విలువైన మాటలు, నీ దాసుని నోటి నుంచి వచ్చిన మాటలు, నీ మాటలు, అవి చాలా విలువైన మాటలు, వెల కట్టలేని ఖరీదైన మాటలు తండ్రి. విన్నాను అయ్యా. నువ్వు నాకు కావాలి, నీ తోడు కావాలి, నీ ఆశీర్వాదం కావాలి ప్రభువా. యేసయ్యా, నువ్వు తప్పించి నాకు ఇంకెవ్వరూ లేరయ్యా. ఈ లోకంలో నేను ఇంకెవ్వరిని నమ్మడం లేదు కూడా. మనిషిని కదా, జారిపోయానేమో అప్పుడప్పుడు. అడగండి అమ్మా, అడగండి నాయన. యవ్వన కుమారులారా అడగండి అయ్యా. మీరు అడిగితే తప్పకుండా మీరేనా ఆయనకి టార్గెట్. మీ ద్వారానే ఆయన పరిచర్యను విస్తరింపచేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు నాకు తోడుగా ఉండాలి యేసయ్యా, నువ్వు నాకు కావాలి యేసయ్యా. నేను ఎక్కడికి పోయినా నాతో నువ్వు రావాలి, నన్ను ఎటువంటి పరిస్థితుల్లో వదిలేయదు యేసయ్యా అని ఆశపడిన వారు మీ చేతులు చూపించండి. ఇప్పుడే చూపించండి. ఆ చేతుల్ని దేవుడు అలాగే పట్టుకుంటాడు. నేను నీకు తోడుగా కావాలి, ఇప్పుడు కోరుకుంటున్నావా నా తల్లి, నా కుమారుడా? నేను ప్రతి క్షణము నీకు తోడుగానే ఉంటున్నానమ్మా. నువ్వు అడగకపోయినా నీకు మేళ్లు చేస్తున్నాను తల్లి. నువ్వు అప్పుడప్పుడు దారి తప్పిపోయినా నా కృప నీకు విడిచిపోలేదు నాయనా. ఆయన చెప్తున్న సమాధానం ఇది. నీ ప్రార్థన వలన నీ కుటుంబంలో భక్తి లేని నీ భర్తను కాచి కాపాడుతున్నానమ్మా నేను. క్రైస్తవ్యం అంటే విలువలేని నీ బిడ్డల్ని కూడా కాచి కాపాడుతున్నానమ్మా నేను. నేను తోడు లేకుండానే ఇంతకాలం వాళ్ళందరూ సజీవులుగా ఉన్నారనుకుంటున్నావా? క్షేమంగా ఉన్నారనుకుంటున్నావా తల్లి? పిచ్చిదానా, నేను ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటా. కానీ మీరు నాకు దూరం అయిపోతే నాకే కాదు పరలోకానికే దూరం అయిపోతారు అని ప్రభువారు తెలియజేస్తున్నారు తల్లి. ఈ సత్యాన్ని తెలుసుకున్నవారు, ఈ వాక్యాన్ని విన్నవారు, మనలో ఇక మార్పు రావాలమ్మా. మన భాషలో మార్పు రావాలి, మన వేషధారణలో మార్పు రావాలి. మనల్ని అన్యులు చూస్తే వీళ్ళు క్రైస్తవులు క్రీస్తును ఆరాధికులని చెప్పాలి. నీ మాట వింటే చాలు వీళ్ళు క్రైస్తవులని చెప్పాలి. నీ వేష భాషలలో దేవుణ్ణి మనం కనపరచాలి, కానీ దేవుణ్ణి దూషింప చేయకూడదు తల్లి. పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని శవాల ముందు, అంజులు చనిపోతే వాళ్ళ శవాల ముందు పోయి నువ్వు డాన్స్ వేయడం ఏంట్రా? ఆలోచించేద్దాం నాయన, ఆలోచించేద్దాం. వాళ్ళు రంగులు కొట్టుకుంటే నువ్వు రంగులు కొట్టుకోవడం ఏంటానా? నిన్ను క్రైస్తవుడు అంటారా? నువ్వు అనుకుంటున్నావు, ఆహా నా ఫ్రెండే కదా, ఫ్రెండ్ కదా, వాడు కష్టంలో ఉన్నాడు. కష్టంలో ఉంటే ఓదార్చు, వాడికి తోడుగా నిలబడు. ఇవన్నీ మీకు తెలియకే చేస్తున్నారు నాయన, ఇంతకాలం చేశారయ్యా.
దేవుడు మీతో ఇంత స్వచ్ఛంగా ఎప్పుడు మాట్లాడలేదు కనుకనే ఆయన కూడా మిమ్మల్ని కొంత స్పేర్ చేస్తున్నాడు, కొంత వదిలివేస్తున్నాడు. కానీ ఈరోజు సూటిగా నీతో మాట్లాడాడు. ఎవరికి తోడై ఉంటానన్నాడు? యథార్థవంతులకు, విధేయత గల వాళ్ళకు, అలాగే ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు, ప్రార్థనా పరులకు, దావీదులాగా కృతజ్ఞత కలిగిన వారికి తోడై ఉంటానన్నాడు. కనుక అటువంటి గొప్ప మనసు మనందరికీ దేవాది దేవుడు అనుగ్రహించిన గాక. కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా వెంటే ఉన్నావు. కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా వెంటే ఉన్నావు. అడిగిన వారు ఇచ్చేవారు, ఎదిగిన వారు దొరికేవారు. అడిగిన వారికి ఇచ్చేవారు, ఎదిగిన వారికి దొరికేవారు, తగ్గిన వారికి కట్టిన వారికి దేవా దేవా నీకే దేవా 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 నీకే దేవా దేవా నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భయమేలా. దీనులైన నీ బిడ్డలు నాతో కూడా నా తండ్రి ఇంత మంచి వాక్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నిజంగానే నాకు కూడా తెలియదయ్యా, మీరు నేర్పించే వరకు మీరు ఎవరికి తోడై ఉంటారు, వారిలో కనిపించే లక్షణాలేంటి, వారు పొందుకున్న ఆశీర్వాదాలేంటి మీరు నాకు నేర్పించారే. అప్పటి వరకు కూడా నాకు కూడా తెలియనటువంటి ఈ సత్యవాక్యాన్ని ఈరోజు మా అందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తృప్తిగా నా ముందు నాయన. ఎస్, అలా ఉంటే దేవుడు మాకు తోడుగా ఉంటాడు. ఆయన అంటున్నాడుగా, నేను నీ ఎడల చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను అసలు వదలను అంటున్నారుగా. వదలను, ఎడబాయను, నీకు మేలు చేస్తాను అని ఆశీర్వాదాలు మరి వాగ్దానాలు పొందుకున్న వారందరూ పరిశుద్ధ గ్రంథములో ఇస్సాకు అయితేనేమి, యాకోబు అయితేనేమి, నా తండ్రి ఏశావు అయితేనేమి, దావీదు అయితేనేమి, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రతి ఒక్కరూ ఆ వాగ్దానాన్ని పొందుకున్నారు, ఆ వాగ్దాన నెరవేర్పును అనుభవించారు. వై నాట్? మేమెందుకు అనుభవించకూడదు తండ్రి? మేము కూడా ఈ రోజు నుంచి టోటల్గా మారు మనసు పొంది నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తాం తండ్రి. జీవించడానికి ప్రయత్నం చేస్తాం. శక్తిని, బలాన్ని మీరే అనుగ్రహించండి. ఎందుకంటే సాతానుడు ఎన్నో శోధనలు పెడతాడయ్యా, ఎన్నో శోధనలు పెడతాడయ్యా. ఈ లోకంలోకి, ఐగుప్తులోనికి లాగాలని చూస్తాడయ్యా.
లోకంలో ఉన్న భోగభాగ్యాలు చూపిస్తాడయ్యా. జారిపోకుండా పడిపోకుండా ముఖ్యంగా మా యవ్వన బిడ్డల్ని నీ హక్కును చేర్చుకొని ఆయన వారిని నీ కౌగిలు దాచుకొని భద్ర చేసుకున్నా తండ్రి. వీలైతే మారు మనసు పొంది వెంటనే అతి త్వరలో వారు బాప్తీసం పాప క్షమాపణ కోసం పరలోక రాజ్య ప్రవేశం కోసం బాప్తీసం తీసుకున్నట్టు కూడా నా యవ్వన బిడ్డలను ప్రేరేపించండి. అటువంటి కృపలో సంఘాన్ని నడిపించండి. యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు తల్లి, అందరికీ వందనాలు. నాన్న కొత్త ఫోన్ తెచ్చారా? కొత్త ఫోనా? అది సరేరా, యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ ఇదైన దానికి మంచిది. ఈ సమయంలో మన మధ్యలో పలహారం కూడా ఉంది. మన ప్రకాష్ సరితమ్ములు ప్రకాష్కి ఈ మధ్య 2 నెలలు అయిందయ్యా, 3 నెలలు అయింది. చాలా భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఆ బ్రిడ్జి మీద హ్యాండ్ అండ్ కాలు చెయ్యి 2 ఫ్రాక్చర్ అయింది. మరి చాలా పెద్ద ప్రమాదం. అబ్బాయి జరిగిన పరిస్థితి చెప్తే ఇటు డివైడర్ మీద పడున్నా తలకి వెనకాల పెద్ద హెవీ వెహికల్ ఉన్నా కూడా మనం ఊహించిన ప్రమాదం జరిగింది. జరిగిన ప్రమాదము జరిగింది, కానీ దేవుడు ఆ బిడ్డ మీద తన కనుదృష్టి ఉంచాడు కనుక మరణానికి అప్పచెప్పలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సజీవుడిగా ఉంచాడు. 3 నెలలు అయినా సరే చక్కగా ఆ హీలింగ్ ఇచ్చి నడుచుకొని రావడం చూశాను నేను ఇందాక చర్చికి. ఆ సందర్భంగా వారు సంఘాన్ని ప్రార్థన చేశారు, మీరందరూ ప్రార్థన చేశారు. నేను ఆల్మోస్ట్ ఆల్ మీకు మెసేజ్లు పెడుతూనే ఉన్నాను. ఇప్పుడు లేటెస్ట్గా సేమ్ మన సాల్మన్ కూడా ఆ బిఆర్టీఎస్ రోడ్లో వస్తున్నాడట. వాళ్ళ పాపను ఎక్కించుకొని ఆ కాలేజీ నుంచి తీసుకొస్తున్నాడట. ఆటో వాళ్ళమ్మ చాలా జాగ్రత్త. 2 వీలర్స్ నడిపే పురుషులారా, స్త్రీలారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడపండి. అర్థమైందా? తన పాటికి తను ఇట్లా వస్తుంటే వాడు పక్కకు వచ్చి ఇటు తోసాడు, అంటే మీదకు వచ్చాడు. అదేంది ట్రాన్స్పోర్ట్ ఆటో. దానికి ఇట్లా కమ్ముల్లాగా ఉంటాయమ్మా, ఇది రాడ్స్ లాగా. ఒక రాడ్ హ్యాండిల్ తగిలింది, బ్యాలెన్స్ తప్పిపోయింది, పడిపోయింది. పడ్డం ఈ కాలర్ బోను, ఇక్కడ కాలర్ బోన్ అంటారు కదా, ఈ భుజం చాలా స్ట్రాంగ్ ఉంటుందమ్మా. ఇది ఇట్లా అయిపోయింది. నాకు ఎక్స్రే చూపించారు, ఇరిగి ఇట్లా అయిపోయింది. దానికి ఇప్పుడు 70,000 పెట్టి ఆపరేషన్ జరిగింది. నాకు చాలా బాధపడ్డాను. అయ్యో, కొంచెం వాళ్ళు ఆర్థికంగా కూడా ఇబ్బందిగా ఉన్నారు. ప్రార్థన చేశాను. ఏదో ఆపరేషన్ సక్సెస్ అయ్యి దేవుడు దయ వల్ల ఇంటికి వచ్చేసాడు. ఆయన జాగ్రత్తగా ఉండండి అమ్మా, దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా వెనక సీట్లో ఉన్నాడు అనుకొని ఎర్రబీగి తోలబాకండి. ఆడోళ్ళకే ఎక్కువ. నీకు తెలుసా వరల్డ్ ఫాస్టెస్ట్ డ్రైవర్స్ ఎవరు తెలుసా? ఉమెన్. చూడడానికి అమాయకపు పిందెల్లాగా ఉంటారట. నిజమమ్మా. అమెరికాలో ఫాస్టెస్ట్ కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, ర్యాష్గా పోయేవాళ్ళు ఉమెన్ అంట. మన ఇండియాలో కూడా ఉమెన్ ఉంటారు. ఉమెన్. దేవునికి స్తోత్రం. కానుకలు ఏందమ్మా, కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నటకు సిద్ధపడి వచ్చిన వారు దయచేసి ముందుకు రండి. ప్రార్థన చేసేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం నాయనా. ఎస్ గుడ్. మా మంత్లీలు కట్టాలా. మన ప్రసాద్ గారు వచ్చేసారు, ఇంకా ప్రసాద్ గారికే కట్టేసేయండి. ఎవరు అశ్రద్ధ చేయొద్దు. డిసెంబర్ 1 మాసం నుంచి మళ్ళీ చిట్టా చదవబడుతుంది. ఈ మధ్య చదవడం వల్ల అందుకని కొంచెం రిలాక్స్ అయ్యారు మనం. ప్రార్థన చేసుకుందామా? రాయ్యా, సాక్ష్యం చెప్తావా? మరి రా సార్, నువ్వు నీ సాక్ష్యం వినాలదా? ఇది కేక్సా అయ్యా? కేక్సా?
ఆ. అవి పని చేయట్లేదు మా పని చేయి. ఇది కూడా చేత్తా పట్టు. రికార్డ్ అవ్వదు. కూడా మరి ముందుగా దేవునికి స్తోత్రాలు. మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయినా మరి నా వయసు ఇప్పుడు 73 సంవత్సరాలమ్మా. మరి దేవుడు ఇంతవరకు నన్ను కాపాడుకుంటూ వచ్చారు. ఈ మధ్యకాలం నేను అస్వస్థ గురి అయ్యాను. ఎందుకంటే నాకు ఈ సొట్ట ఈ పక్క నుంచి నొప్పులు వస్తూ ఉండేది. అప్పుడప్పుడు ఒక ఇంజక్షన్ చేసుకొని వస్తూ ఉండేవాడు, తగ్గేది. ఒకరోజు ఏం చేసిందంటే బాగా పెయిన్ వచ్చేసి నడవలేని పరిస్థితిలో ఉన్న ఇటు వంగిపోతున్నా, ఇక నిలబడలేని పరిస్థితి అనమాట. ఈ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే ఎక్స్రే తీసి నీకు ఇది జారిపోయిందమ్మా, మరి ప్రస్తుతానికి మందులు వాడండి, మందులు వాళ్ళకి తగ్గితే సరే, లేకపోతే సర్జన్ చేస్తానన్నారు డాక్టర్ గారు. ప్రస్తుతం మందులు వాడుతున్నాను, పర్వాలేదు. మరి మీరంతా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నాకు స్వస్థత కొద్దిగా పర్వాలేదు. మరి ఏమిటంటే ఈ మధ్యకాలంలో మరి నాకు చాలా అస్వస్థగా ఉన్నాను అమ్మ, నడలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ మధ్యకాలంలో గుండెలో దడ కూడా వచ్చింది. ఆ దడ రావడం వల్ల వెంటనే మా అబ్బాయి ఏం చేశాడంటే ఈ హార్ట్ సంబంధించిన వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని పరీక్ష చేసి ఎంజియోగ్రామ్ చేస్తే అంతా ఓకే, ఏం పర్వాలేదు, హార్ట్ బాగుంది, అన్నీ బాగుందని చెప్పారు. అది కూడా దేవుని కృప వల్లే అంత బాగుందమ్మా. మరి ఇప్పుడు వరకు నేను సజీవంగా ఉన్నానంటే ఇదంతా దేవుని కృపే, దేవుని యొక్క కాపుదలే. కనుక మరి నా గురించి మీరందరూ ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మీరు చేస్తున్నారని సంగతి తెలిసింది, సంఘంలో అనౌన్స్ చేశారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి దానివల్ల నేను ఇప్పుడు వరకు మరి బాగానే ఉన్నానమ్మా. మరి గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మరి ఇంతకన్నా ఇంకా నేను చెప్పవలసింది ఏమీ లేదు. మీరందరూ నా గురించి, నా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇంకా నొప్పిగానే ఉంది. ప్రస్తుతం మందులు వాడమన్నారు, మందులు వాడితే తగ్గపోతే సర్జరీ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మందులు వాడుతున్నాను, పర్వాలేదు, సమ్మరు బెటర్. మరి ఇంకా నా గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటూ మరి పాస్టర్ గారికి కూడా మరీ హెచ్చరిస్తున్నాను, నా గురించి ప్రార్థన చేస్తున్నారు. మరి ఆయన చెప్పారు నేను ప్రార్థన చేస్తున్నాను, సంఘంలో కూడా అందరూ ప్రార్థన చేస్తున్నారు అని చెప్పారు. నాకు చాలా సంతోషం. మీరందరూ ప్రార్థన సహాయం వల్ల నేను ఇలా నిలబడ్డానంటే ఇదంతా మీ యొక్క అండ, మీ యొక్క కృప, దేవుని కాపుదల. కనుక ప్రతి ఒక్కరూ నా గురించి, నా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. తీసుకెళ్ళి అంటే మర్చిపోయిచ్చావా? పలహారం నెక్స్ట్ వీక్ ఇస్తావా? పలహారం నెక్స్ట్ వీక్ ఇవ్వమా? సరే. చూసావా, మా నిర్మలమ్మ ఉండబట్టే ఆయన. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం నాయన, అద్భుతంగా మా ప్రసాద్ గారిని, నీ ప్రియ కుమారుని స్వస్థపరిచి సంఘంలో నిలబెట్టి, నిలబడలేకుండా అసలు కూర్చోలేకుండా ఉన్న మనిషిని ఈరోజు మందిరానికి పంపించావంటే అది కృప. ఇంకా దీర్ఘాయుషు, మంచి ఆరోగ్యంతో అభిషేకించండి. ప్రకాష్ని కూడా అదేవిధంగా మీరు ఆశీర్వదించారు, దీవించారు, హెచ్చించారు, నడిపించారు మందిరానికి. స్తోత్రం. నీకు దూరంగా ఉండి మేమేమి చేయలేము నా తండ్రి. అలాగే నా తండ్రి, మరి గాయపడిన సాల్మన్కు కూడా నా తండ్రి ఆ గాయము కట్టుకున్నటకు, అలాగే నైనా వారికి గవర్నమెంట్ ద్వారా కూడా కొంత సహాయం రావడానికి కూడా మీరే కృప చూపించండి.
శ్రీనివాస్కి ఇచ్చిన అద్భుతమైన స్వస్థతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ వారందరినీ మీ సాక్షి బిడ్డలుగా నిలబడుటకు నీ నామ మహిమార్థమై స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలు ఇచ్చిన ఈ కృతజ్ఞత కానుకను అంగీకరించి స్వీకరించి నూరింతల ప్రతిఫలం దాయిచ్చేయమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పాట పాడుకుంటూ ఉండగా మనము కానుకలు సేకరిస్తారు. మరి సమర్పించుకున్నట్టుకు మీరు సిద్ధంగా ఉండండి. కానుకలు అంతే కదా. ఇంకేమైనా ప్రకటనలు ఉన్నాయా? జోబ్ గారని మన పెంచేరుపేటలో ఉంటారు, చర్చి ఆయన పాస్ట్ గారు. ఆయనకి లాంగ్ బ్యాక్ బైపాస్ ఆపరేషన్ అయినట్టుంది. మళ్ళీ హార్ట్ అటాక్ లాగా వచ్చిందట. ఆయన నాకు బాగా మిత్రులు. జోబ్ పాస్ట్ గారి గురించి ప్రార్థన చేయండి. అలాగే వరకుమారి గారిని మా అరుంధతి అక్కయ్య ఉన్నారు కదా, అరుంధతి అక్కయ్య వియపురాలు చేసాం ఈ మధ్య కదా, మనం శుక్రవారం ప్రార్థనలో చేసాం. ఆమెకి మరి ఆమె పోయింది హైదరాబాద్కి. బాత్రూంలో అక్కడ పడితే ఇక్కడ ఈ కాలు బాగా లాగేస్తుంది, నడవలేకపోతుందని ఆ కంప్లైంట్తో తీసుకెళ్లారు. అక్కడ ఈ టెస్టులు చేసి ఆమెకి క్యాన్సర్ అని తెలిసింది. చూడండి ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిందో. మామూలుగా ఆడతా పాడుతూ ఉన్న ఆమె సడన్గా అలా సీరియస్గా అయిపోయింది. ఏదేమైనా బసవతారకంలో ట్రీట్మెంట్ ఇవ్వాలా వద్దా? 80 years ఆమెకి. చాలా యాక్టివ్గా ఉంటారు ఆమె. నాకు వదిన గారు అవుతారు. వరకుమారి గారి గురించి కూడా మీరు కొంచెం జ్ఞాపకం చేసుకోండి. సాలమన్ వరకుమారి గారు, మన జోబ్ గారు, ప్రసాద్ గారి రికవరీ గురించి. ప్రకాష్ ఆల్మోస్ట్ ఆల్ రికవరీ అయ్యాడు. ఆయన సార్ జ్ఞాపకం చేసుకుందాం. నా గురించి ఎంతమంది చేస్తున్నారు మీ వ్యక్తిగత ప్రార్థనలో? నిజాయితీగా చేతులు ఎత్తండి. చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. అసలు ఇటు పక్క లేనే లేవు. మా పురుషుల్లో అంత ప్రేమ నా మీద ఒక్కడెత్తలా.
ఇక్కడ మొహాలు మంట మీ గురించి అయినా చేసుకుంటున్నారా మీరు? ఆ? ఎవరయ్యా? నువ్వు చేస్తావు దాసు, నాకు తెలుసు. అది మీ బాధ్యత అమ్మా. అదొక అంశంలాగా పెట్టుకోకూడదు. వచ్చేయాల సంఘ కాపురి గురించి, అది కూడా నేను చెప్పుకోవాలా? సరే చేయండి ఇక మీదట అందరూ. కీర్తి చేస్తున్నావా? లేచి నిల్చోండి. ఏది పాపుది కావట్లేదా మీకు? లేచి నిల్చోండి అమ్మా. రిషిత, మన మన దినేష్ గారు వాడు మామ అయ్యాడు. మామ లేచి నిల్చోరా. ఇగో మన దినేష్ గారు వాడు మామ అయ్యాడు. వాళ్ళ అక్క డెలివరీ అయ్యింది. 2 days అయిందా? 3 days 5 days అయింది. చక్కని మగపిల్లాడు, చాలా హెల్దీగా ఉన్నాడు. ఎంత చక్కగా ఉన్నాడో బిడ్డ, హెల్దీగా ఉన్నాడు. రాబో కాలంలో వాడిని చిన్నగా వాళ్ళ మామ ఈ సంఘానికి నడిపించును గాక. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు కూర్చుంటే మనం ఈ పలహారాలు పంచుకుందాం. చరితి బాబిట్రా, చరిత్ రైట్రా. తాత కృషి పెట్టు. ప్రభువా స్తోత్రం నాయన. నీ సన్నిధిలోనే ఒక సంతోషం ఉంది నా ప్రభువా. ఆ సంతోషాన్ని అనుభవించి ఆనందంగా కొద్ది సమయాన్ని గడిపే భాగ్యాన్ని మాకు ఈరోజు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రార్థన చేసి ప్రారంభించినటువంటి ఈ ఆరాధన ప్రారంభంలో ఈ మైకులు చాలా ఇబ్బంది పెట్టాయినాయన. ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తుందయ్యా. అయ్యా కరకిర చూపించిన ఆయన, జారి చూపించయ్యా నాయన. ఒక బెస్ట్ సౌండ్ సిస్టమ్ మాకు కావాలి నాయన. ఇంత డైరెక్ట్గా ఎప్పుడు నేను అడగలేదయ్యా. అన్నీ మీరే తెలుసుకొని నాకు ఇస్తూ ఉన్నారు, సంఘానికి ఇస్తున్నారు, బలపరుస్తున్నారు. అయితే ఈరోజు మేమందరం కలిసి నేను అడుగుతున్నాం, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం. సౌండ్ సిస్టమ్ కోసం గుప్పులు విప్పే విధంగా కొంతమందిని ప్రేరేపించండి నాయన. అలాగే బెస్ట్ సౌండ్ సిస్టమ్ మేము ఏర్పాటు చేసుకున్నట్టుకు సహాయం చేయండి. క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా తీసుకువెళ్ళండి అయ్యా. మీరు ఇచ్చినటువంటి బోధ, ఆ దివ్యమైనటువంటి పలుకులు మా జీవితకాలం మేము జ్ఞాపకం ఉంచుకుంటూ నీకు విశ్వాసపాత్రులుగా, విధేయులుగా, కృతజ్ఞత కలిగిన వారిగా, ప్రార్థనాపరులుగా ముందుకు సాగిపోవటకు కృప చూపించండి. మీరు మాకు తోడుగా ఉండండి. మమ్మల్ని ఎప్పుడు దాటిపోవద్దు నాయన. ఇదిగో మనుషులం కదయ్యా, తెలిసో తెలియకో కొన్ని చోట్ల జారిపోతున్నాం, తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, మేము ఒప్పుకుంటున్నాం నాయన. ఏ ఒక్కరిని చెయ్యి విడవద్దు. నీ సేవకుడిగా, నీ పనోడిగా మీరు నాకు ఇచ్చిన ఈ సంఘాన్ని, ఇదిగో ఈ దీనులైన ఈ బిడ్డల గురించి నేను మీ పాదాల పట్టుకుని మొరబెట్టుకుంటున్నాను. ఏ ఒక్కరికి మీరు దూరమైపోకుండా తోడుగా ఉండమని వేడుకుంటున్నాను. విప్పిన వారి గుప్పులు విప్పి సమర్పించుకున్న కృతజ్ఞత కానుకలు, సంఘ కానుకలు మీరు అంగీకరించండి. 100 ప్రతిఫలం ఆశీర్వాదం దయచేయండి. పలహారాన్ని సిద్ధపరిచిన ప్రకాష్, సరితమ్మ, సన్ని పండులను, వారి కుమారులను, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ప్రతిఫలం దయచేయండి. ప్రకాష్ పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా మార్చి తిరిగి యథావిధిగా తన పని చేసుకునే విధంగా ముందుకు తీసుకుని వెళ్ళమని కోరుకుంటున్నాను. అలాగే నాయన మరొకసారి సాల్మన్ రాజు గురించి ప్రార్థన చేస్తున్నాను. వరకుమార్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్ జోబు గారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు కృప చూపించండి. మీ గాయపడిన స్థలంతో ముట్టండి. నీ నామ మహిమార్థమై వారి ఎడల కార్యం చేయమని కోరుకుంటున్నాను. మరలా శుక్రవారం జరుగు ఆరాధనలు మేము కలుసుకునే వరకు నీ కృపాక్షేమములతో, శాంతి, సమాధాన, సమృద్ధి, సంతోషములతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని కోరుకుంటూ నాయనా, నవంబర్ మాసంలోకి ప్రవేశించేశాం.
డిసెంబర్ మాసము ఈ పండగ నెల నాయన మరి క్రిస్మస్కి న్యూ ఇయర్కి కూడా మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. ఆయన దినాహారం నేడు మాకు దయచేసి మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలోకి తేకా దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి సభ్యుడికి, ప్రతి విశ్వాసకి, వారి కుటుంబీకులకు, అలాగే రైల్వే క్రిస్టియన్ సమాజంలో సభ్యత్వం ఏర్పడిన ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసకి, ఆన్లైన్లో మనల్ని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులకు, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆశీర్వాదంబు మా మీద వర్షింప చేయుమిసా, నాము నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృంగరించుము దేవా, క్రమర ప్రేమ కృంగరించుము దేవా. ఆమేన్. దేవుడు మీకు తోడైండును గాక. కూర్చోండి, 2 నిమిషాలు కూర్చోండి. యూత్ వారు వచ్చి బబ్లు